న్యూస్ కి స్వాగతం. స్థానిక అంబేద్కర్ సెంటర్ లో జడ్పీ సెంటర్ లో ఎన్ఎస్యుఐ ఖమ్మం నగర అధ్యక్షుడు పేరం యశ్వంత్ వర్ధన్ ఆధ్వర్యంలో బాలకాసుమ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఎన్ఎస్యుఐ నగర నాయకులు పేరం యశ్వంత్ వర్ధన్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇంకొకసారి ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని ఖమ్మం నగరంలో 2వ పట్టణ పోలీస్ స్టేషన్ లో సిఐకి బాలకాసుమన్ మీద కేసు నమోదు చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి మాటలుగానే చేస్తే సహించేది లేదని ఎన్ఎస్యూ ఆధ్వర్యంలో మరిన్ని నిరసన కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యువజన జిల్లా ప్రెసిడెంట్ సంతోష్, నగర యువజన కాంగ్రెస్ నాయకులు నిఖిల్, అర్బన్ ఎన్ఎస్యూఐ ప్రెసిడెంట్ పఠాన్ షారుఖ్ ఖాన్, యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా చైర్మన్ ఆదర్శ్, ఎన్ఎస్యూఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకాష్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిపై బాల్కన్ సుమన్ అనే మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యల్ని జిల్లా యువజన కాంగ్రెస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీసు వారిని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లో సుమన్ పైన కేసు నమోదు చేశాం. తక్షణమే సుమన్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి యువజన కాంగ్రెస్ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించిన కుటుంబంలో ఉన్నటువంటి నాయకులు కానీ, లేకపోతే కల్వకుంట్ల కుటుంబానికి బానిసంగా ఉన్నటువంటి నాయకత్వం కానీ, ఈ బాల్కన్ సుమన్ లాంటి వాళ్ళు ఇంకొంతమంది మీరు ఏదైనా ఉంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మీద మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అడిగిన దానికి మీ దగ్గర సమాధానం ఉందా అని చెప్పేసి క్లియర్ కట్గా అడుగుతున్నాం. కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు చేసిన మీటింగ్కి 203 రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో విడుదల చేసిన తర్వాత దాన్ని మీరు ఎందుకు ప్రొటెక్ట్ చేయకుండా కృష్ణా రివర్మెంట్ బోర్డు నిర్వహించిన మీటింగ్కి మీరు వెళ్ళలేదని చెప్పేసి ఈరోజు మేము యువజన కాంగ్రెస్ పక్షాన్ని అడుగుతున్నాం. మా సీఎం అడిగారు దీనికి సమాధానం చెప్పడం చేత కాక తెలంగాణ ఉద్యమంలో ఇలాంటి దొంగ మాటలతోటి అనేక మంది ప్రాణాలు బలికున్నటువంటి బాల్కన్ సుమన్ కేసీఆర్ బానిస కుక్క ఈరోజు మా ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండు. మీకే కాదు చెప్పులున్నాయి, మాకు ఉన్నాయి, మేము కూడా తీసామంటే బిడ్డ ఇంకోసారి రేవంత్ రెడ్డి గారిని కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు. 9.5 సంవత్సరాలు భరించాం. నిరుద్యోగ యువకులతో సహా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల వరకు రైతాంగం కానీ ప్రతి ఒక్కళ్ళం కూడా భరించాం. ఇక నీ బానిస మాటల్ని భరించడానికి ఎవరు సిద్ధంగా లేరు. బీఆర్ఎస్ నాయకులు అందరినీ హెచ్చరిస్తూ ఉన్నాం. వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళని హెచ్చరిస్తున్నాం.